నువ్వన్నది నిజమే మాధవ. మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఏదో మాటల్లో అలెక్కి అంది. అసలు అలేఖ్యకి బుద్ధి లేకుండా పోతుంది. పిల్లల ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని తెలియట్లేదు. అందుకే పాపని ఇంట్లో వదిలిపెట్టాలంటే కూడా భయంగా ఉంది. మీరుంటారు కదా, మీరు చూసుకుంటారు కదా అనుకున్నాం. నేను కూడా అలా మాట్లాడుతుందని ఊహించలేదు. తన మాటల గురించి తర్వాత ముందు పాప మనసులో అది బలంగా నాటుకున్నట్టుంది. అలా ఎందుకుంటుంది కృష్ణ? ఎవరు పుట్టినా నిన్నెందుకు బయటకు గెంటేస్తాం? పెద్దమ్మ చెప్పింది కదా మరి. ఆంటీ నిన్ను ఆట పట్టించడానికి చెప్పింది. లేదమ్మా, తమ్ముడో చెల్లెలో పుడితే వాళ్లే నన్ను బయటకు గెంటేస్తారంట. అప్పుడు నేనెక్కడుండాలి, ఎవరి దగ్గర ఉండాలి? అసలు నేనేం తప్పు చేశానని నన్నెందుకు బయటకు గెంటేస్తారు? అసలు నేను బయటికి పంపించాల్సిన అవసరమే ఉందమ్మా. తమ్ముడు చెల్లెలు పుడితే నీతో కలిసి ఆడుకుంటారు. నువ్వు పెద్దదానివి కాబట్టి నువ్వు తమ్ముడిని చెల్లెల్ని దగ్గర పెట్టుకుని వాళ్ళిద్దరితో ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటావు. కృష్ణ, నేను అక్కడే ఉన్నాను కదమ్మా. తనేదో తమాషాగా అన్నట్లుంది. నీ తమ్ముడో నీ చెల్లెలో నిన్నెందుకు బయటికి పంపిస్తారు? ఏమో, పెద్దమ్మ అన్నట్టుగా పంపిస్తే అప్పుడు నేనెక్కడికి వెళ్ళాలి? బయట నాకెవరు తెలుసు? అమ్మా నాన్న లేకుండా నేనెలా ఉండాలి? సర్లే, నువ్వేమి మనసులో పెట్టుకోకు, సరేనా? వెళ్ళి పక్కన ఆడుకోమ్మా. టైం అవ్వగానే త్వరగా వచ్చేసి. సరే నాన్నా. ఏం ఆలోచిస్తున్నారు సుహాసిని గారు? ఏం లేదు మాధవ. ఆ మాట అలేఖ్య ఎలా అనగలిగిందో నాకు అర్థం కావడం లేదు. ఆ మాట విన్నప్పుడు నా మనసంతా ఏదోలా అయిపోయింది. కానీ నేనేం మాట్లాడగలను? మీరేం మాట్లాడాల్సిన అవసరం లేదు. చిన్నపిల్ల కాబట్టి తనేదో తెలిసి తెలియకుండా అలా మాట్లాడుతుంది. చెప్పే వాళ్ళకి బుద్ధి ఉండాలి. పసిపిల్లలతోటి అలా మాట్లాడకూడదని జ్ఞానం కూడా లేకుండా ఎలా మాట్లాడుతుంది? సుహాసిని గారు, మీరేం పట్టించుకోకండి. మెల్లగా సర్ది చెప్దాంలే. ఈ వయసులో వాళ్ళకి అర్థం కాని మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళు 100 రకాలుగా ఊహించుకుంటారు. వాళ్ళకి తెలిసింది అర్థం చేసుకుంటారు. చిన్నవాళ్ళు అర్థం చేసుకోలేరు. అర్థమయ్యేలా చెప్పడానికి పెద్దవాళ్ళం మనం ఉన్నాం కదా. మీరు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఇప్పటిదాకా పెద్దగా ఆలోచించలేదు మాధవ. కానీ పాప అలా అడిగిన తర్వాత ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. అది చిన్న పిల్లే కదా అని నాకు నేను సర్ది చెప్పుకోలేకపోతున్నాను. తన మనసులో నుంచి ఈ మాట తీయడానికి ఖచ్చితంగా సమయం పడుతుంది. తన మనసులో మరిన్ని అనుమానాలు రాకముందే త్వరగా ఈ విషయాన్ని మర్చిపోయేలా చెయ్యాలి. అలేఖ్య ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంది? అవును బావా, మాధవ్కి భూమికి బిడ్డ పుడితే మరి ఈ పిల్ల పరిస్థితి ఏంటి? వాళ్ళిద్దరూ అంటే మంచివాళ్ళు కాదు అనను, కానీ రేపు వాళ్ళకంటూ ఒక బిడ్డ పుట్టిన తర్వాత సంవత్సరానికి 2 సంవత్సరాలకి కాస్త ఊహ తెలియగానే ఆ పిల్లలకి అర్థమైపోతుంది కదా తను ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని. ఎంతైనా సొంత బిడ్డే, పరాయి బిడ్డే కదా. సొంత బిడ్డని దగ్గరికి తీసుకుంటారు. అప్పుడు తన పరిస్థితి ఏంటి? రేపు వాళ్ళకంటూ పిల్లలు పుట్టి వాళ్ళకంటూ బాధ్యతలు ఏర్పడినప్పుడు అన్ని బాధ్యతలు వాళ్ళ మీద వేసుకుంటారా? ఇచ్చిన మాట ఇంకా వాళ్ళకెక్కడ గుర్తుంటుంది?
ఎంతైనా సొంత బిడ్డే, పరాయి బిడ్డే కదా. సొంత బిడ్డని దగ్గరికి తీసుకుంటారు. అప్పుడు తన పరిస్థితి ఏంటి? రేపటి గురించి ఎందుకండి? వాళ్ళేదో హాస్పిటల్కి వెళ్ళారు. పాపం జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. భూమి మాధవ్ అంటే ఈరోజు అప్పగించి వెళ్లారు. రేపు వీధులు విసిరేస్తే పరిస్థితి ఏంటా అని చెప్తున్నాను. ఏంటా శబ్దం? ఏమై ఉంటుంది? సుహాసిని ఏమైంది? కూర్చో. ఏమైంది సుహాసిని? టాబ్లెట్స్. ఒక్క నిమిషం. ఇవిగో. ఇయే కదా టాబ్లెట్స్? ఇవిగో. టాబ్లెట్ ఇవేనా? ఒక్క నిమిషం. తీసుకో. ఇవిగో వాటర్ తీసుకో. ఇప్పుడు ఎలా ఉంది? టాబ్లెట్ వేసుకున్న తర్వాత కొంచెం గాలాడుతుంది. ఏంటి సుహాసిని, పాప గురించి భయపడుతున్నావా? లేదు రాఘవ, పాప గురించి నాకెలాంటి భయం లేదు. నేను చూసుకుంటానని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భూమి మాధవ నాకంటే పాపని ఎక్కువగా చూసుకుంటున్నారు.